మలేషియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో కొద్ది రోజుల క్రితం ఓ దారుణం జరిగిపోయింది. ఉత్తర కొరియా నుంచి వచ్చి మలేషియాలో ప్రవాస జీవితం గడుపుతున్న కిమ్ జాంగ్ నామ్ కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఉన్నారు. విమానాశ్రయంలో ఆయన వెళుతుంటే ఆయన వెనుకే ఇద్దరు మహిళలు వెంబడించారు. కొంత దూరం వెళ్లిన తరువాత ఇద్దరు మహిళల్లో ఒకరు ముందుకు వచ్చి నామ్ మొహంపై విషాన్ని స్ప్రే చేయగా వెనక ఉన్న రెండో మహిళ వెనక నుంచి విషం పూసిన రుమాలను నామ్ ముక్కుపై పెట్టి గట్టిగా నొక్కింది. కొద్దిసేపు గింజుకున్న నామ్ అచేతనంగా పడిపోయాడు. రంగంలోనికి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి నామ్పై విష ప్రయోగానికి పాల్పడిన మహిళలను గుర్తించారు. వారిలో ఒకరిని మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో తెలిసిందేంటంటే కిమ్ జాంగ్ నామ్ హత్యకు ఉత్తర కొరియాలో కుట్ర జరిగిందని. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కనుసన్నల్లోనే ఈ కుట్ర అమలు జరిగిందని తేలింది. అన్నింటికన్నా భయంకరమైన విషయం ఏంటంటే హత్యకు గురైన నామ్, హత్య కుట్ర రచన చేసిన ఉన్ ఇద్దరూ కూడా వరుసకు సోదరులే. అంటే వరుసకు అన్నయ్యన కిమ్ జాంగ్ నామ్ను హతమార్చడానికి తమ్ముడు కిమ్ జాంగ్ ఉన్ వ్యూహరచన చేశాడన్నమాట. అన్ననే చంపుకోవలసిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే అదే రాజకోట రహస్యం. కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ కు స్వయానా కొడుకే కిమ్ జాంగ్ నామ్. కిమ్ జాంగ్ ఇల్ ఉత్తర కొరియాను 10 ఏళ్ల పాటు పాలించిన నాయకుడు. అతని పెద్ద కుమారుడు కిమ్ జాంగ్ నామ్. ఇల్ మూడో భార్య కొడుకు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా సాంప్రదాయాల ప్రకారం పెద్ద కొడుకే అధికారానికి వారసుడవుతాడు. అంటే కిమ్ జాంగ్ ఇల్ తరువాత ఉత్తర కొరియా పాలనా పగ్గాలు చేపట్టవలసిన వాడు కిమ్ జాంగ్ నామ్. నామ్ను తన వారసుడిగా తీర్చిదిద్దేందుకు కిమ్ జాంగ్ ఇల్ చాలా ప్రయత్నాలు చేశాడు కూడా. అయితే ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ నామ్ను పక్కన పెట్టేశాడు. అర్ధాంతరంగా కిమ్ జాంగ్ ఉన్ తెరపైకి వచ్చాడు. తండ్రి మరణాంతరం కిమ్ జాంగ్ ఉన్ దేశపాలన పగ్గాలు చేజిక్కించుకున్నాడు. వారసత్వపు హక్కుల ప్రకారం రాజ్యాధికారం చేజిక్కించుకోవలసిన కిమ్ జాంగ్ నామ్ దేశం విడిచి ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. నామ్ మలేషియాలోనే 15 సంవత్సరాలుగా ప్రవాస జీవితం గడుపుతున్నాడు. దేశం విడిచిపోయిన నామ్తో ఉన్కు పేచీ లేదు. పొరుగు దేశంలో ఉంటున్న నామ్ వల్ల కిమ్ జాంగ్ ఉన్కు వచ్చిన నష్టమూ లేదు. ఎక్కడో దేశం కాని దేశంలో కాలక్షేపం చేస్తున్న అన్న వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండే ఆస్కారం కూడా లేదు. అయినా కిమ్ జాంగ్ ఉన్ తన అన్నని ఎందుకు చంపించినట్లు? ఎందుకంటే ఎప్పటికైనా తన అన్న తనకు తలనొప్పులు తెస్తాడేమోనని కిమ్ జాంగ్ ఉన్ అభద్రతాభావానికి గురై ఉండవచ్చు. తన తమ్ముడు కిమ్ జాంగ్ ఉన్ వ్యవహార శైలిపై నామ్ మొదటి నుంచి కోపంగానే ఉండేవాడట. కిమ్ జాంగ్ ఉన్ పాలనపై నామ్ తరచుగా విమర్శలు చేస్తూ ఉండేవాడట. ఉత్తర కొరియా ప్రజల బాగోగులు పట్టించుకోకుండా తన తమ్ముడు నిరంకుశ పాలన అందిస్తున్నాడని కూడా నామ్ అనేవాడట. తన తమ్ముడు ఉన్ ఎంతో కాలం ఉత్తర కొరియాకు అధినేతగా కొనసాగలేడని నామ్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు అన్నాడట. ఉత్తర కొరియాలో తక్షణమే సంస్కరణలు అమలు చేయకపోతే తన తమ్ముడి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని నామ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే కిమ్ జాంగ్ ఉన్లో కోపాన్ని, భయాన్ని పెంచి ఉంటాయి. తనను చూసి అందరూ భయపడుతుంటే తన సోదరుడు మాత్రం తనలోని లోపాలపై ఆరోపణలు చేస్తూ ఉండడం కిమ్ జాంగ్ ఉన్కు అసలు నచ్చలేదట. తన అన్నని అలాగే వదిలేస్తే ఏదో ఒక రోజున తనను సింహాసనంపై నుంచి గెంటేసి ఆ స్థానంలో అన్న కూర్చుంటాడేమోనని కిమ్ జాంగ్ ఉన్లో అనుమానాలు బలపడి ఉండవచ్చు. ఎందుకంటే ఉత్తర కొరియా ప్రజల్లోనూ నామ్ పాలకుడు అవ్వడమే కరెక్ట్ అన్న భావన ఉందట. ఈ ఊహాగానాలు తన చెవిని చేరడంతోనే కిమ్ జాంగ్ ఉన్లో కొత్త ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఇంతకాలం ఒక వ్యక్తిగా పొరుగు దేశంలో ప్రవాస జీవితం గడుపుతున్న తన సహోదరుడు రేపో మాపో చైనా సహాయంతో దేశంలో అడుగు పెడితే తన సింహాసనానికి ఎసరు పెట్టే ప్రమాదం ఉందని కిమ్ జాంగ్ ఉన్ అనుమానం కావచ్చు. ఈ సమస్యలేమీ ఉండకూడదు అంటే తన అన్నని లేపేయడమే ఉత్తమమైన మార్గమని ఉన్ అనుకుని ఉండవచ్చు. అందుకే ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా రక్త సంబంధికుడైన తన అన్ననే తుదముట్టించడానికి కిమ్ జాంగ్ ఉన్ పథక రచన చేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. కిమ్ జాంగ్ నామ్ హత్యకు ఉత్తర కొరియాలోనే కుట్ర జరిగిందని దక్షిణ కొరియా నిఘా విభాగం పేర్కొంది. ఉత్తర కొరియాకి దక్షిణ కొరియాకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వైరం ఉన్న సంగతి తెలిసిందే. కిమ్ జాంగ్ ఉన్ మొదటి నుంచి కూడా అమానుషంగానే ఆలోచిస్తూ వస్తున్నాడు. కిమ్ జాంగ్ ఉన్ ఎంతటి భయంకరుడంటే
తనకు నచ్చని వారిని క్షణాల్లో చంపించేసే కిరాతకుడతడు. ఎవరినైనా చంపించడానికి పెద్దగా కారణాలు కూడా అవసరం లేదు కిమ్కి. తనను చూసి నవ్వితే చాలు ఉన్ చంపించేయవచ్చు. తనను చూసి ఎవరూ నవ్వకపోయినా కోపంతో చంపించవచ్చు. తనకు నచ్చేలా ఏడవకపోతే చంపేయవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉన్ ఏ కారణంతోనైనా ఎవరినైనా ఎప్పుడైనా చంపవచ్చు. ఉన్ రాజ్యంలో చావు చాలా తేలిక. చనిపోయిన వారు ఎలా చనిపోయారో ఎవరికీ తెలియదు. అంతా గప్చిప్. ఎవరైనా హత్యకు గురైతే ఏ దక్షిణ కొరియా మీడియాలోనో రావాలే తప్ప ఉత్తర కొరియాలో మాత్రం ఎవరూ దాని గురించి నోరు మెదపరు. అత్యంత రహస్యంగా హత్యలు జరిగిపోతాయి. ఆ హత్యలు కూడా పరమ క్రూరంగా జరిగిపోతాయి. తుపాకులతో కాల్చి చంపేయవచ్చు. కుక్కలకు ఆహారంగా వేయవచ్చు. రకరకాలుగా చంపించేసి ఆ హత్యాకాండలను ఎంతో వినోదంగా చూసి ఆనందించడం కిమ్ జాంగ్ ఉన్కు చాలా ఇష్టం. ఇంతకన్నా రాక్షసం ఇంకేముంటుంది? ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడుంటుంది? నవ్వుతూనే చంపేసే రాక్షసుడికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు. నవ్వుతుంటే చూసి నవ్వడానికి వీల్లేదు. అలాగని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి వీల్లేదు. అందుకే కిమ్ రాజ్యంలో జనానికి చచ్చే చావు. ఉత్తర కొరియాను ఓ భూతాల నరకంగా మార్చేసిన కిమ్ జాంగ్ ఉన్ తాను నరలోకపు అధిపతిగా మృత్యుపాసంలో అధికారాన్ని చలాయిస్తున్నాడు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన లైక్ కురింటి కామెంట్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎత్తులో ఉండండి.